అసాంఘిక కార్యకలాపాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన పార్క్. బీరు బాటిలతో స్వాగతమిస్తోంది ఈ పార్క్. బాబులకు నిలయంగా మారింది ఈ పార్క్. ఇంతగా ప్రజలను భయపెడుతున్న ఆ పార్క్ ఎక్కడుందో మీకు తెలుసా? అయితే కర్నూలు ప్రధాన మున్సిపల్ పార్కును సందర్శించాల్సిందే. కర్నూలు నగరంలో ఉన్న పార్కులు అభివృద్ధికి నోచుకోవటం లేదు. కేవలం కొన్ని పార్కులను అభివృద్ధి చేసి మరికొన్ని పార్కులను గత ప్రభుత్వం గాలికి వదిలేసిన పరిస్థితి నెలకొంది. ఇక అటు వినాయక ఘాట్ పార్కు పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. ఒకప్పుడు పిల్లలతో కలకలలాడిన ఈ పార్కు నేడు జనం లేక వెలవెలబోతోంది. ఈ పార్కులో మందు బాటిళ్లు, బీర్ బాటిళ్లతో నిండిపోయింది. పార్కుల మొక్కలు విపరీతంగా పెరిగి అడవిని తలపిస్తున్నాయి. పిచ్చి మొక్కలు ఎక్కువగా పెరిగిన నేపథ్యంలో అక్కడ పాములు కూడా తిరగడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. దీంతో ప్రజలు పార్కుకు రాకపోవడంతో దీన్ని ఆసరాగా తీసుకున్న కొంతమంది ఆకతాయిలు పార్కులో మద్యం సేవిస్తూ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. పార్కులో మొత్తం పచ్చగడ్డికి బదులు బీరు బాటిళ్లు, మందు బాటిళ్లు దర్శనమిస్తున్నాయి. యాక్చువల్గా అదే సార్, మొత్తం ఫారెస్ట్ లాగా అయిపోయింది. మెయింటెనెన్స్ లేదు. మేము గత చాలా ఇయర్స్ నుంచి వస్తున్నాము. అప్పుడు చాలా బాగుండేది గ్రాస్, ఈ కొత్తగా కట్టినప్పుడు అంతా. సో ఇప్పుడు కంప్లీట్గా ఫారెస్ట్ అయ్యి అక్కడక్కడ పాములు కూడా కనిపిస్తున్నాయి. మాకు చాలాసార్లు వచ్చినప్పుడు పాములు కనిపిస్తున్నాయి. ఈ మధ్య రావాలంటే భయం వేస్తుంది. అందుకు చాలా తగ్గించేసాము రావడం. గతంలో చాలా చాలా బాగుండేది సార్. కొత్తగా కట్టినప్పుడు పిల్లలు వచ్చి ఆడుకోవడానికి ఆ ఉయ్యాలలు అవి ఇవి మొత్తం ఇక్కడంతా నీట్గా, మళ్ళీ ఆ ఎనిమల్స్ అవి పెట్టారు. మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళు పిల్లలు. ఇప్పుడు పిల్లల్ని తీసుకురావడమే మానేసాము. అసలుకి భయం వేస్తుంది. మొత్తం స్నేక్స్ ఎక్కడొస్తాయో ఏం చేస్తాయో అని మేము ఇంకా చాలా తగ్గించేసామండి. నగరంలో అన్ని పార్కులను అభివృద్ధి చేశారు. ఎందుకు ఈ పార్క్ క్లోజ్ చేశారు మేడం? ఏం డిమాండ్ చేస్తారు గవర్నమెంట్? అది మాకు కూడా అర్థం కావట్లేదు ఎందుకు ఇలా చేశారో. పార్క్ బాగుంటేనే కదండి. మాకు యాక్చువల్గా దగ్గర ఉండేది ఇదే పార్క్ ఇక్కడ. సో ఇది బాగుండాలనే కోరుకుంటాం గవర్నమెంట్ని. పిల్లల్ని తీసుకొని సాయంత్రం రావాలంటే కర్నూలులో ఇంకేమున్నాయి, మెయిన్గా పార్కే ఉంది. సో పార్క్ బాగుంటే మంచి వాతావరణం, రిలాక్స్గా కూర్చొని పోవచ్చు ఇప్పుడు కాలుష్యమైన వాతావరణంలో. సో పార్క్ బాగుంటే చెట్లు అవి బాగా పెంచుకొని, ఈ ఫారెస్ట్ మొత్తం చూడండి ఎలా మొత్తం అడవిలాగా అయిపోయింది అసలుకి. పాములు మొన్న అయితే అక్కడెక్కడ సయ్యాటలు ఆడుతుండే 2 పాములు కలిపి. అసలు చాలా భయపడ్డాం మేము. అలా అయిపోయింది సార్. అంతే సార్, మొత్తం ఇవంతా క్లీన్ చేసి నీట్గా మంచిగా గ్రాస్ వేసి కొన్ని పిల్లలకి ప్లే ఏమైనా ఏరియా మంచిగా నీట్గా పెట్టుకుంటే బాగుంటుంది. ఆ ప్లే ఏరియా కూడా అక్కడ కూడా చెట్లు లేసాయి. పిల్లల్ని వదిలి ఆడుకునేటట్టు లేవు అక్కడ. అలా అయిపోయింది. బాగా ఇసుక వేసి సెట్ చేస్తారు కదా ఉయ్యాల నుంచి పిల్లలు పడకుండా, అవన్నీ ఏం లేదు. అదే సార్, దీన్ని ఉద్ధరించాలనే కోరుకుంటున్నాం. మాకు దగ్గర ఉండే పార్క్ ఇదే యాక్చువల్గా. ఈవినింగ్ టైమ్స్ వచ్చి కూర్చోడానికి మంచిగా చేస్తే పిల్లలతో మేము ఫ్యామిలీతో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడికి వచ్చి అనేసి. ఇక ఇదేంటని ప్రజలు మున్సిపల్ అధికారులను ప్రశ్నించారు. పార్కులు డెవలప్ చేయడానికి ఏజెన్సీకి ఇచ్చామని చెప్పి మున్సిపల్ అధికారులు చేతులెత్తేస్తున్నారు. అటు ఏజెన్సీకి ఇవ్వకుండా ఇటు మున్సిపల్ కార్పొరేషన్ వారు ఆలసత్వం వహించడంతో పార్క్ అభివృద్ధి నిర్వీర్యంగా మారిపోయింది. ఈ గణేష్ పార్క్ పరిస్థితి ఏముంది అంటే రావడానికి భయం వేస్తుంది. యాక్చువల్గా మేము ఒక 1 మంత్కి ఒకసారి అలా వచ్చేవాళ్ళము పిల్లల్ని తీసుకొని. ఇక్కడ పాములు కనిపించడము, దోమలు ఉండడము, అంటే ప్లే గ్రౌండ్ లాగా ఉండేది. ప్లే గ్రౌండ్ లాగా ఏం లేకుండా అయిపోయింది.
స్లాడర్ కానీ ఉయ్యాలలు కానీ అలాంటివి ఏవి ఆట వస్తువులకి సంబంధించి ఏమీ కనిపించట్లేదు. అన్నీ విరిగిపోయి అలా ఉన్నాయి. పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఈవినింగ్ అయిందంటే కొంచెం ప్రశాంతమైన వాతావరణం కావాల్సి వస్తుంది. ఈ చెట్ల మధ్యలో తీసుకుంటే ఆ కాలుష్యం వల్ల మంచి ఆరోగ్యం వస్తుందని రావాలనుకుంటాము. అలాంటిది ఇక్కడికి రావాలంటేనే భయం వేస్తుంది. అట్లనే పిల్లల్ని పిలుచుకురావాలంటే ఇంకా భయం వేస్తుంది. వాళ్ళకి ప్రొటెక్ట్ చేయాలి, మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. పాములు ఎక్కువగా ఉన్నాయి, చెట్లు పొదలు ఎక్కువగా ఉన్నాయి. అది అదర్వైజ్ ఇంకొకటి వచ్చేసి ఇది పార్క్ అంటే పార్క్ లాగా లేదు. అందరూ వచ్చేసి ఇంకా చెప్పలేం, బాయ్స్ గర్ల్స్ బాటిల్స్ అలా కనపడిస్తున్నారు. అలా ఉన్నప్పుడు లేడీస్కి రావాలంటే భయపడతారు. దాన్ని కొంచెం ప్రొటెక్ట్ చేస్తే ఈ పార్కు డెవలప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. డెవలప్ అయిన తర్వాత చాలామందికి యాక్టివ్గా కూడా అవుతారు. ఎందుకంటే పార్క్ వస్తే ఇప్పుడు మట్టి దాని మీద వాక్ చేస్తే మోకాళ్ళ నొప్పులు రావు. నేల మీద నడివేయడానికంటే కూడా మట్టి మీద నడవాలనుకుంటారు. అట్లాంటివన్నీ యూస్ఫుల్గా ఉండేటట్లు పెడితే ఇది బాగా క్లిక్ అవుతుందని పార్క్ అనుకుంటున్నాను నేను. గడిచిన 5 సంవత్సరాలలో కేవలం రోడ్లలో ఉన్న కూడళ్లకు రంగులు వేసి కర్నూలు నగరాన్ని అభివృద్ధి చేశామని అటు వైసీపీ నేతలు ఇటు మున్సిపల్ అధికారులు చెప్పడం విడ్డూరంగా ఉందని ప్రజలు వాపోతున్నారు. వినాయక గుడికి వచ్చి కాసేపు పార్కులో పిల్లలతో గడపాలని వస్తే ఇక్కడ పాములు తిరుగుతుండడంతో పార్కుకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. पार्क पूर्ति मिला को है पूरी गलीस हो गया. बच्चा को बुलाना बते भी बहुत ये हो रहा क्या सब सांपा आगे पा आ रहे हैं. आज हमारी ईद भी थे 2-3 दिन से ईद थी. बच्चा को भी बुला ले को आना बोले तो देखते बच्चा से डर लग रहा है. क्या ये सब पार्क देखे तो पूर्ति अड़वी का टाइप में हो गया है. कहना देखे तो सब कैसे वाले काटे बाग रहा है, इसमें नहीं आ सकते हैं. आज भी बच्चा को बुला ले को आया था मैं, आके नहीं फिर को बच्चा को भेज के ये बैठा हूँ. क्या बहुत ये हो गया जंगल पूर्ति कैसा वाले ऐसा हुआ है. कैसा डेवलप करना है ये डेवलप म्यूनसिपाल्टी कमिश्नर क्या पकड़ा लेते नहीं. उनको म्यूनसिपाल्टी कमिश्नर को मैं भी बोल रहा हूँ. हमारे ईद आती है, गणेश आएंगे, ईद भी आती है. वो ज़रा हमारे को भी ज़रा क्लीन करे तो बहुत अच्छा था, मेहरबानी होती. आज तो हमारी 2-3 दिन 4 दिन में ईद थी. आज भी बच्चे को नहीं इधर हो क्या. अब वो गाना बोले थे भी वहाँ पैसे रख को जाना पड़ता. बच्चे देखे तो यहाँ अच्छा था बोल के आते हैं, लेकिन अच्छा नहीं है नहीं. क्या ज़रा म्यूनसिपाल्टी कमिश्नर से भी उनसे भी सार से बोल रहा हूँ ज़रा क्लीन करके ज़रा अच्छा रखे. ఇక్కడ మేము సత్యనారాయణ టెంపుల్కి వచ్చినాము. ఎప్పుడన్నా వీలైనప్పుడు ఈ పార్కుకి వస్తుంటాము. కానీ ఒకప్పుడు బాగునింది, ఇప్పుడు చాలా తప్పుగా ఉంది ఇక్కడ. కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అన్న కొంచెం పట్టించుకోండి. అప్పుడు జగన్ ఉన్న ప్రభుత్వంలో అంతా వదిలేసినట్టున్నాడు. ఇప్పుడు కనీసము భరతన్న పట్టించుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాం. అప్పుడు చాలా బాగలేదు, ఒకప్పుడు బాగుండింది 3 ఏళ్ల కిందట వచ్చినప్పుడు. ఇప్పుడు ఏదో మేము సరదాగా ఇట్లా గుడికి వచ్చినాం, టెంపుల్కి వస్తే ఇక్కడ చాలా కూర్చుందామని చెప్పి రిలాక్స్ కోసం అని ఇక్కడ వస్తే ఏం బాగలేదు. అంత పొదలు గడ్డి, అంత ఎండిపోయిన మొక్కలు అన్నీ ఉన్నాయి, పాములు ఎక్కువ ఉన్నాయి. మేము కూర్చుందామని ఇక్కడ కూర్చునేకి వచ్చే లోపల 2-3 పాములు కనపడినాయి. భయపడి అందరం వెళ్ళిపోయినాము. అందుకు మీరన్నా పట్టించుకొని ఈ పార్కుని బాగా చేయాలని కోరుకుంటున్నాం. హలో, నేను మంజుల అండి. 1 టౌన్ మాది. ఎప్పుడైనా రిలాక్స్ కోసం ఇటు సైడ్ వస్తే అక్క వాళ్ళు ఉన్నారు, టెంపుల్ కోసం వచ్చినా అలా ఎప్పుడైనా సరే ఇలా వచ్చి రిలాక్స్ అవ్వడం కోసం కాసేపు కూర్చొని వెళ్తాము. ఫ్యామిలీ కూడా వస్తూ ఉంటాం అప్పుడప్పుడు. కానీ ఇది వరకు చాలా నీట్గా క్లీన్గా పార్క్ అంటే చాలా అందంగా ఉండేది. ఈ మధ్య గడ్డి ఎక్కువైపోయి చెట్లకి మంచిగా ఏమంటారు షో అనేది తగ్గిపోయి ఎండిపోయిన చెట్లలాగా పొదల్లాగా ఉండి పెంచి ఎక్కువ అడవిలాగా ఏదో అంటారు చూడండి, అలా పెంచేసే లోపల పట్టించుకోక ప్రభుత్వం చెప్పాలంటే మున్సిపాలిటీ నుంచి బాగా కేరింగ్ లేదని అర్థమైపోతుంది.
ఈ పొదల్లాగా చెట్లు పెరగడంతో ఈ మధ్య స్నేక్స్ కూడా కనిపిస్తున్నాయి. చాలామంది వచ్చేది పార్క్ అంటేనే రిలాక్స్ కోసం వస్తారు, మైండ్ రిలాక్స్ కోసం కాస్త కూర్చోవాలని, లేదా ఇట్లా యోగా చేసుకోవాలన్నా, ఎక్సర్సైజ్ చేసుకోవాలన్నా, వాకింగ్ చేయాలన్నా కూడా చాలా బాగుంటుంది. కానీ ఇలా భయపడకుండా ప్రజలు రావాలంటే కూడా ఉన్న కాస్త కూడా కూర్చున్న కాసేపు కూడా భయపడుతున్నారు. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం తెలుగుదేశం కదా, ఇప్పుడు మనకు మంచిగా మార్చేసి పార్కుని మళ్ళీ మొదటి స్థాయికి తేవాలని కోరుకుంటున్నాను. మేము ఇక్కడ వినాయకుని గుడికి వస్తుంటాం, ఎప్పుడు వారం వారం వీక్లో ఉంటాము. అప్పుడు ఫస్ట్లో బాగుండేది పార్కు. ఇప్పుడు చాలా చిదారము మున్సిపాలిటీ వాళ్ళు అసలు పట్టించుకోవడం లేదు. ఇది చిదారం వాళ్ళు అక్కడ పుల్లులు అవి ఉన్నవి, అవి అయితే అవి వచ్చినప్పుడు చూడడానికి మేము నిజం పుల్లులు అనుకునే వాళ్ళము. కానీ ఇప్పుడు అసలు అవి ఎంత పాడొడుస్తున్నాయంటే అంత పాడొడుస్తున్నవి. అంత చెత్త వల్ల అసలు పొదలు ఎక్కువైపోయినవి, నీట్నెస్ అనేదే లేదు. దాని నుంచే పాములు కూడా వస్తున్నాయి ఈ మధ్యలో, అక్కడక్కడ కనపడుతున్నాయి. ఇక్కడ కూర్చోడానికి కూడా కంఫర్టబుల్గా లేదు. గడ్డి కూర్చునే టేబుల్స్ సహా గడ్డిలో మూసుకుపోయినవి. పోతే మాకు కూర్చోడానికి కూడా పాములు ఏమన్నా చిదారం ఉంటుందేమో ఒక భయం. అక్కడికి పోవాలంటే కూడా కొద్దిగా మున్సిపాలిటీ వాళ్ళకి దయచేసి మనవి చేస్తున్నాము, మీ పార్కు క్లీన్ చేయించి బాగా చేస్తే మాలాంటి వాళ్ళకి, మాకు సగం వయసు అయిపోయింది, ఇట్లా గుడికి వచ్చి ఒక 10 నిమిషాలు రిలాక్స్ పచ్చదనంలో రిలాక్స్ అయిదామంటే అది కూడా లేదు అని భావిస్తున్నాం. మున్సిపాలిటీ వాళ్ళకి దయచేసి చెప్పాలంటే పాముల భయం. ఇక మున్సిపల్ కమిషనర్ ఈ పార్కుపై ప్రత్యేక దృష్టి సారించి నగరంలో ఉన్న కొన్ని పార్కులను అభివృద్ధి చేసిన విధంగానే ఈ పార్కును కూడా అభివృద్ధి చేసి అందుబాటులోకి తీసుకురావాలని, అదేవిధంగా మంత్రి టీజీ భరత్ కూడా ఈ పార్కుపై దృష్టి సారించాలని ప్రజలు కోరుకుంటున్నారు.